వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. అమెరికా అనగానే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న దేశమని మనకు తెలుసు. ఆకాశంలో ఎగిరే యుద్ధ విమానాలు, సముద్రంలో ప్రయాణించే భారీ యుద్ధ నౌకలు చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఆ భారీ ఇనుప కోటల లోపల, ఆ భయంకరమైన యుద్ధ నౌకల లోపల అమెరికా జవాన్లు అనుభవిస్తున్న నరకం గురించి తెలిస్తే ఎవరి గుండైనా సరే ఇట్టే కరిగిపోతుంది. 6 నెలల ముచ్చట అనుకుంటే ఏడాది కావస్తుంది. కనీసం తాగడానికి నీళ్లు లేక, టాయిలెట్లు పనిచేయక, కంపు కొడుతున్న బట్టలు ఉతుక్కునే దిక్కులేక అమెరికా సైనికులు నడిసంద్రంలో హాహాకారాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విమానవాహక నౌక అయిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇప్పుడు సైనికులను ఆత్మహత్యలు చేసుకునేంత ఒత్తిడిలోకి నెడుతోంది. అసలు ఆ నౌకలో ఏం జరుగుతుంది? 250 రోజులుగా సముద్రంలోనే ఉండిపోయిన సైనికుల మానసిక పరిస్థితి ఎలా తయారైంది? అమెరికా ప్రభుత్వం ఎందుకు ఇలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుందో ఇప్పుడు చూద్దాం. అమెరికా రక్షణ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమానవాహక నౌక ఇప్పుడు సముద్రంలో ఒక కదులుతున్న జైలులా మారింది. సాధారణంగా నేవీ నిబంధనల ప్రకారం ఏ యుద్ధ నౌక అయినా 7 నెలలకు మించి సముద్రంలో ఉండకూడదు. ఎందుకంటే అంతకు మించి నీళ్లలో ఉంటే మనుషుల మానసిక, శారీరక స్థితి దెబ్బతింటుంది. కానీ అంతర్జాతీయంగా చెలరేగుతున్న యుద్ధాలు, ఉద్రిక్తతల నెపంతో నావికులకు ఇంటి బాట లేకుండా చేస్తున్నారు అమెరికా అధికారులు. వాస్తవానికి వియత్నాం యుద్ధం తర్వాత అత్యధిక కాలం సముద్రంలోనే గడిపిన నౌకగా ఇటీవలే యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫ్రాంక్ నిలిచింది. ఆ నౌకను ఏకంగా 326 రోజుల పాటు సముద్రంలోనే ఉంచారు. ఇప్పుడు ఈ అబ్రహం లింకన్ నౌక కూడా ఈ రికార్డును దాటేసేలా కనిపిస్తోంది. గత డిసెంబర్ తర్వాత ఈ నౌకలో ఉన్న నావికులు కనీసం ఒడ్డుపై కాలు మోపిన పాపాన పోలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, సముద్రంలో ఉన్నారు కదా, లోపల ఏమైనా 5 స్టార్ రేంజ్ సదుపాయాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు. నౌకలో పరిస్థితి ఏమీ బాగోలేదని అక్కడ పనిచేస్తున్న జవాన్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నౌకలో ప్రాథమిక సదుపాయాలు ఘోరంగా తయారయ్యాయి. వాటర్ ట్యాప్స్ చెడిపోయాయి. కనీసం స్నానం చేయడానికి వేడి నీళ్లు రాక జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక టాయిలెట్లయితే పొంగి పొర్లుతున్నాయని నావికులు వాపోతున్నారు. ఆ దుర్గంధంలోనే వాళ్ళు పడుకోవాలి, తినాలి. షిప్లో ఉండే స్టోర్లలో కనీసం స్నానం చేసే సబ్బులు, టూత్ పేస్ట్లు కూడా దొరకడం లేదు. గతంలో కావలసినన్ని వస్తువులు కొనుక్కునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిదానికి పరిమితులు విధించడంతో నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రతిరోజు ఉదయాన్నే కెప్టెన్ మైక్లో మాట్లాడేటప్పుడు ఈ రోజైనా ఇంటికి వెళ్లే వార్త చెప్తారా అని సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ ఆశ నిరాశగానే మిగిలిపోతుంది. శారీరక కష్టాల కంటే మానసిక నరకం మనిషిని ఎక్కువగా కుంగదీస్తోంది. నెలల తరబడి కుటుంబాలకు, భార్యాపిల్లలకు దూరంగా ఉండడం, దానికి తోడు చుట్టూ యుద్ధ వాతావరణం కావడంతో సైనికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. నౌకలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయని కొందరు జవాన్లు ఏకంగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పైకి ఎక్కి నడి సముద్రంలోకి దూకేందుకు యత్నించారని సమాచారం బయటకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇద్దరిని సకాలంలో కాపాడారు. ఓ జవాను భార్య కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. నా భర్త చాలా శాంతపరుడు, కానీ ఇప్పుడు ఫోన్ చేసినప్పుడల్లా తీవ్రమైన కోపంతో, మానసిక అలసటతో మాట్లాడుతున్నాడు అని ఆవిడ వాపోయింది. యుద్ధాల పేరుతో అమెరికా ప్రభుత్వం నావికుల జీవితాలతో ఆడుకుంటోందని జవాన్ల కుటుంబాలు మండిపడుతున్నాయి. అమెరికా నావికాదళం యుద్ధాలకు నాయకత్వం వహించడంలో లీడర్ కావచ్చు, కానీ నిర్వహణలో మాత్రం పూర్తిగా జీరో అని ఈ ఘటన నిరూపిస్తోంది. వాస్తవానికి అమెరికా నేవీకి ఇలాంటి భారీ విమానవాహక నౌకలు కేవలం 11 మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇరాన్ వెనుజులా పరిణామాల వల్ల ఈ నౌకలపై భారం విపరీతంగా పెరిగిపోయింది. పాత నౌకలకు పదే పదే రిపేర్లు వస్తుండడం, కొత్త నౌకల తయారీలో ఊహించని ఆలస్యం జరుగుతుండడంతో ఉన్న నౌకలనే నేవీ ఎక్కువ కాలం సముద్రంలో తిప్పుతోంది. నౌకలోని కీలక విభాగాలు అరిగిపోతున్నప్పటికీ కంటి తుడుపు చర్యలతోనే నావికాదళం కాలం వెల్లదీస్తోంది. పాత పద్ధతులనే మళ్లీ తెరపైకి తెచ్చే ఆలోచనలు చేయడం వల్ల కొత్త నౌకల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చే నౌకలకు మళ్లీ మార్పులు చేర్పులు చేయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లు దండగ కావడమే కాకుండా నూతన నౌకలు అందుబాటులోకి రావడానికి కనీసం మరో దశాబ్దం పట్టవచ్చు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో అమెరికా నావికులకు ఈ సుదీర్ఘ సముద్ర నరకం తప్పేలా లేదు.
గాల్లో విమానాల విన్యాసాలు పతాక శీర్షికల్లో నిలుస్తున్నప్పటికీ ఆ కదులుతున్న ఇనుప కొండలలో వేలాది మంది జవాన్లు పడుతున్న వేదన మాత్రం అభేద్యంగానే మిగిలిపోతోంది. సైనికుల ప్రాణాలకు విలువ ఇవ్వని ఏ ప్రభుత్వమైనా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు అని నిపుణులు చెబుతున్నారు.